వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్, కవిత, కేటీఆర్ వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడే ఎందుకు కావాలి అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మీరు చూడండి, గత కొంతకాలంగా ఏదైతే బీఆర్ఎస్ లో పూర్తి స్థాయిలో చంద్రబాబు నామస్మరణ జరుగుతూ ఉంది. పోటీలు పడి మరి ఈ రోజు అటు కేసీఆర్ దగ్గర నుంచి ఇటు కేటీఆర్ దాకా చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. ఇక కవిత అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తనకి బహిరంగ సభల్లోనో మైక్ ముందు మాట్లాడే అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆ స్థాయిలో ఆయన ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. ఎందుకు వీళ్ళు చంద్రబాబు నాయుడు వెంట పడతా ఉన్నారు? ఎందుకు వీళ్ళకి చంద్రబాబు నాయుడు నామస్మరణ ఆ స్థాయిలో జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఒకప్పుడు ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేసి ఆయన ఒక డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా కామెంట్ చేసి ఆఖరికి ఆయన తెలంగాణకు ఒక విలన్ గా సృష్టించే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఈరోజు ఎందుకు ఆ బీఆర్ఎస్ నేతలు తమ మనసు మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళకి అవసరం. నిజానికి నేను చాలాసార్లు చెప్తుంటాను, కేసీఆర్ ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి హడావుడి చేసి చంద్రబాబు నాయుడిని 23 సీట్లకు పరిమితం చేయడంలో బీజేపీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రావడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆ పరిణామాల తర్వాత ఆ రిటర్న్ గిఫ్ట్ నేను ఇచ్చేసానని చాలా గర్వంగా కాళ్ళెగరేసుకొని మాట్లాడేవాళ్ళు. సో కేసీఆర్ లాగా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా బహిరంగంగా తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పరు. ఒక వెండెట్టా తీసుకోవడానికి ఎప్పుడు కూడా ఆయన ముందుకు రారు. అందుకే కేసీఆర్ తన తుంటి విరగొట్టుకొని తన అరెస్టుని హేళన చేసి ఓడిపోయి తన తుంటి విరగొట్టుకొని ఆయన బెడ్ మీద ఉంటే హాస్పిటల్ బెడ్ మీద చంద్రబాబు నాయుడు తన క్యాడర్ తనను తిడుతున్నా సరే వెళ్లి పరామర్శించడం జరిగింది. సో వెండెట్టాను పగ ప్రతీకారాలకి ఆయన డిక్షనరీలో చూడలేదు. కానీ చంద్రబాబు నాయుడుతో ఎప్పుడు పెట్టుకున్నా దానికి రివర్స్ లో 200 ఎక్కువ వస్తుంది. కేసీఆర్కి ఈరోజు కేసీఆర్కే కాదు బీఆర్ఎస్ కానీ ఆ పార్టీకి కానీ సో 200 చంద్రబాబు వైపు నుంచి ఎన్నో రిటర్న్ గిఫ్ట్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని పదే పదే నామస్మరణ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. ఎందుకు నామస్మరణ చేస్తూ ఉన్నారంటే మిగతా నేతల సంగతి ఎలా ఉన్నా కూడా ఈ ముగ్గురు కూడా వాళ్ళకి డిఫరెంట్ ఐడియాలజీ వాళ్ళ ముగ్గురుది ఈ రోజున. అందుకే ఎవరి కోసం వాళ్ళు చంద్రబాబు నాయుడు పాడబడుతూ ఉన్నారు ఈ రోజు. ముఖ్యంగా మనం చూస్తే కేసీఆర్ విషయానికి వద్దాం. చాలా మందికి డౌట్ రావచ్చు, కేసీఆర్ ఎప్పుడు చంద్రబాబు నాయుడిని పొగడరు కదా, చంద్రబాబు నాయుడు గురించి ఆయన ఎప్పుడు మాట్లాడారు అని అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు పేరు ఎత్తందే ఏదో రూపంలో కేసీఆర్ నిజంగానే నిద్ర రాదు. మనం చూసాం, రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా మీరు అసెంబ్లీకి రాకపోతే మీ మీద అనర్హత వేటు పడుతుందని భయపడటం స్టార్ట్ చేశారు. ఆయన భయపడి ఒక రోజు అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు, ఇంకో రోజేమో తన ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి సంతకం చేయడానికి వచ్చారు. ఆ తర్వాత మనం చూస్తే పార్టీ నేతలతో కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దాని రికార్డ్ మీడియాలో కూడా వచ్చింది ఆ లైవ్. సో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంతా అది ఒక అభూత కల్పన, పెట్టుబడులు సిఐ సదస్సు అనేది ఒక క్రియేటర్, అది క్రియేట్ చేసింది అది అని చెప్పి నోటికొచ్చిన నానా భాష మాట్లాడి చంద్రబాబు నాయుడు మీద పడి ఏడ్చాడు ఒక 2 నెలలకు ముందు. ఆ తర్వాత మనం చూస్తే 2 నెలల తర్వాత ఈ రోజు వాస్తవం గ్రహించాడా లేకుంటే చంద్రబాబు నాయుడు పేరెత్తే ఆ స్థాయిలో తనకి కౌంటర్ అటాక్ పడుతుందని ఆగారో కానీ మొన్న జగిత్యాల సభ వేదికగా ఒక సంఘటన చూసాం మనం. జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా ఆయన గురించి ఒక సభని కండక్ట్ చేయడం జరిగింది. ఆయన పార్టీలో చేర్చుకునే క్రమంలో జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభను కేసీఆర్ పూర్తి స్థాయిలో ఇనిషియేట్ చేశారు. ఇన్ని రోజులు బయటకు ఎందుకు రాలేదంటే అసలు రేవంత్ రెడ్డికి టైం ఇచ్చొద్దాం అన్నట్టుగా ఏదో మాట్లాడారు. కానీ ఇన్ని రోజులు బయటకు వచ్చే ఎంత సీన్ ఆయనకి లేదు. ఏ మొహం పెట్టుకుని బయటకు వస్తారు? కూతురు లిక్కర్ కేసులో ఇరుక్కుందని వస్తారా? కొడుకు లేకపోతే ఫార్ములా 1 రేసు కేసులో ఇరుక్కున్నాడని వస్తారా? తన మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది, ఇంకా పూర్తి స్థాయిలో సిబిఐ కేసులో కూరిపోతున్నానని వస్తారా? ఏదైతే కాళేశ్వరం విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో, సరే ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి అయితే ఆయన మీటింగ్ అటెండ్ అయ్యారు. చాలా అంశాలు మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని కూడా కొడక అంటూ కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే ఆ సభలో హైదరాబాద్ గురించి చాలా గొప్పగా చెప్పారు కేసీఆర్. హైదరాబాద్ డెవలప్ కావడంలో తన పాత్ర ఎంత ఉంది, 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం ఎలా ఉంది, టీఆర్ఎస్ ఆ రోజు పెట్టుబడిదారుల కోసం ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, అంతేకాదు హైదరాబాద్ ను ఒక మహోన్నత విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి తాను ఏం చేశారు అనేది చెప్పుకుంటూ వచ్చారు, తన హయాంలో ఏం జరిగింది అని. మరి అంతకుముందు ఎవరు ఏం చేశారు? హైదరాబాద్ సైబరాబాద్ రూపంలో ఇంకో సిటీ ఏర్పడడానికి ఆ స్థాయిలో రావడానికి కారణం చంద్రబాబు నాయుడే కదా. కానీ చంద్రబాబు నాయుడు పేరు తలవడానికి కానీ ఆయన పేరు చెప్పడానికి కానీ కేసీఆర్ ఇష్టపడలా. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఇష్టపడలేదు అనే కంటే చంద్రబాబు నాయుడు పేరు తీస్తే ఆయన మీద కోపమే ఉంటుంది, ఆయన తిట్టాల్సి వస్తుంది. అందుకనే కేసీఆర్ చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడా రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే ఎక్కడా రాకుండా జాగ్రత్త పడ్డారు? ఈ రోజు కేసీఆర్ బీజేపీతో టైఅప్ అవ్వాలంటే, బీజేపీతో పొత్తుల దాకా వెళ్ళాలి అంటే ఆయనకున్న ఏకైక రాయబారం ఎవరంటే అది చంద్రబాబు నాయుడే. క్షమించే గుణం ఉన్న ఒకే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడే, పాత పగలన్నీ పక్కన పెట్టి. అందుకే కేసీఆర్కి ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం, అవునన్నా కాదన్నా. అందుకే చంద్రబాబు నాయుడిని ఎక్కడ ఏమనకుండా జాగ్రత్త పడ్డారనుకోవాలి మొన్నటి విషయంలో.
అదేవిధంగా చూస్తే చంద్రబాబు నాయుడు ఒప్పించి మరి ఆ రోజు 2009లో పొత్తులు పెట్టుకుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో జై తెలంగాణ అనిపించడానికి పెట్టుకున్నాను అని చెప్పి అసలు ప్రతిదీ ఇంత తెలివిగా తన ఖాతాలో వేసుకునే క్రెడిట్ మాత్రం కేసీఆర్దే అనుకోవాలి. చంద్రబాబు నాయుడు కేసీఆర్ చెప్తే కానీ జై తెలంగాణ అనలేదని చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన నవ్వొస్తా ఉంది నిజంగా అలాంటి స్టేట్మెంట్లు చూసిన తర్వాత. ఇది కేసీఆర్కి, ఎందుకంటే ఈరోజు బీజేపీకి దగ్గర కావాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ఆప్షన్. వేరే కేటీఆర్ దగ్గరికి వద్దాం. కేటీఆర్ ఎందుకు పదే పదే చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తున్నారంటే మీకు గుర్తుందో లేదో, గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇంతే నామస్మరణ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ నా సోదరుడు లాంటి వాడు, ఒక కల్ట్ హీరో. ఆయన సినిమాలకు కూడా అటెండ్ అయ్యారు. ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి మంత్రి హోదాలో ఒక కల్ట్ హీరో, నా తమ్ముడు లాంటి వాడు, నేను ఆయనకు అభిమాని అని చెప్పుకునేవాడు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే ఆ రోజు తెలంగాణలో ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఆంధ్ర ఓటర్లు తన వైపుకి తిరగాలి కాబట్టి. ఈ రోజు చంద్రబాబు నాయుడు నామస్మరణ ఎందుకంటే తన తండ్రి ఏమో పూర్తిగా ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. పార్టీ క్యాడర్ అంతా తన మీద హోప్స్ పెట్టుకుని ఉంది. తన పెర్ఫార్మెన్స్ ఏంటనేది ఆల్రెడీ కంటోన్మెంట్ లో ప్రూవ్ అయింది, జూబ్లీ హిల్స్ లో కూడా ప్రూవ్ అయింది. జీరో పెర్ఫార్మెన్స్ కేటీఆర్ అనేది ప్రూవ్ అయింది. సో అలాంటప్పుడు ఇక మనం చూస్తే పంచాయతీ కానీ మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్ లో కూడా ప్రూవ్ అయింది కేటీఆర్ పనితీరు ఏంటి అనేది. అందుకే ఈ రోజు రాబోతున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు ఇమేజ్ క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారు. అందుకే ఈ రోజు కేటీఆర్ పదే 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 చంద్రబాబు నాయుడు నామస్మరణ చేస్తా ఉన్నారు. ఈరోజు నిన్నటిదాకా తిట్టి నిన్న ఆయన అరెస్టును కూడా తిట్టారు. ఆయన అరెస్టును కూడా హేళన చేశారు కేటీఆర్. అదే వాళ్ళ మీద వ్యతిరేకత రావడానికి కూడా కారణమైంది. 2 votes to టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ వైపు ర్యాలీ అవ్వడానికి కూడా కారణమైంది. సో అలాంటి కేటీఆర్ ఈ రోజు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తన పనితీరుకు ఒక అగ్ని పరీక్ష కాబోతున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడిని పొగడటం ద్వారా, చంద్రబాబు నాయుడు పరిపాలన మెచ్చుకోవడం ద్వారా ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఓటర్లు తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం కేటీఆర్ వైపు నుంచి జరుగుతూ ఉంది అనుకోవాలి. వేరే కవిత విషయానికి వచ్చినట్టయితే అసలు వీళ్ళిద్దరు పొగిడేది ఒక ఎత్తు అయితే కవిత పొగిడేది మరొక ఎత్తు అనుకోవాలి. రేవంత్ రెడ్డిని తిట్టే క్రమంలో ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడుతో వీళ్ళు కంపేర్ చేస్తూ వచ్చారు పరిపాలనని. కానీ వేరే కవిత విషయానికి వచ్చేటప్పటికే కవిత మాత్రం తన పార్టీ పెట్టక ముందు నుంచే తన అన్నతోని తన నాన్నతోని ఎప్పుడైతే ఆమె డిఫర్ అయ్యారో, ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలేశారో అప్పటి నుంచే ఆవిడ పార్టీ పెడతానని అనౌన్స్ చేశారు. ఆ ప్రస్థానం అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఆ పార్టీని టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేనగా అనౌన్స్ చేసి నా పోరాటం నీ మీదనే బాపు అనుకుంటా వెళ్తా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూసినట్లయితే కవిత పదే పదే చంద్రబాబు నాయుడు నామస్మరణ ఎందుకు చేస్తుందంటే ఆవిడ ఎత్తుకుందే బీసీ నినాదం. అదే స్థాయిలో రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేయడానికి కూడా వెళ్ళింది ఆవిడ. సో ఆ బీసీ ఓటర్లు ఇప్పటికీ స్టిల్ ఉంది ఎవరికంటే అంత స్ట్రాంగ్గా టీడీపీ వైపే ఉన్నారు, తెలంగాణ టీడీపీ వైపే. ఆ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్ సెటిలర్స్ రూపంలోనో ఆంధ్ర ఓటర్స్ రూపంలోనో చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. అది కాక టీడీపీకి ఒక హార్డ్ కోర్ రీజియన్లో, చాలా రీజియన్స్లో ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉండింది రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో. అది కవితకు తెలుసు కూడా, చాలాసార్లు మొన్నటి లోకల్ బాడీస్లో కూడా ప్రూవ్ అయింది. అందుకే పదే పదే ఆ ఓటర్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం. దట్టు ఈరోజు టీఆర్ఎస్ మొత్తం తన తండ్రి పార్టీ అయిన బీఆర్ఎస్లో మొత్తం ఉందంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. సో వాళ్ళంతా కేసీఆర్ మీద చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళని తన వైపు తిప్పుకోవాలంటే ఈరోజు ఆవిడకి కూడా చంద్రబాబు నాయుడు నామస్మరణ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో దట్స్ వై వీళ్ళంతా పదే పదే చంద్రబాబు నాయుడు నామస్మరణ చేయడానికి అదే కారణం అనుకోవాలి. మొత్తానికైతే మాత్రం ఈ ముగ్గురు ఒకేసారి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి వాళ్ళు అనుకున్న విధంగా చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఉండబోతా ఉన్నాయా, లేకుంటే వాళ్ళు తీసుకున్న చంద్రబాబు నాయుడు నినాదం వాళ్ళకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది కూడా మనం చూడాలి.